తెలియకుండానే వేరే ఆత్మలు వచ్చేసి అంటే స్పీడ్స్ అటాచ్మెంట్ అంటూ జరుగుద్దా అండి అట్లా? తెలియకుండా ఏమీ జరగదండి. ఆ! ఇప్పుడు మరి ఈమెకు తెలీదుగా? ఈమెకు తెలుసు. ఈమె ఈమె వచ్చిన ప్రాబ్లమే అది. అచ్చా! ఈమెకున్న ఇష్యూవే అది. నాతో ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే. నాకేం అర్థం అవ్వట్లేదు. నేను మాట్లాడేవన్నీ వాళ్ళు వినేస్తున్నారు. ఓకే. ఓకే. నాతో చెవులో ఎప్పుడు నువ్వేం చేయలేవు, నేను వెళ్ళను ఇలాంటివి మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు వి స్పోక్. ఆ రోల్‌ని, ఆ అమ్మాయి రోల్‌ని ఇంకొకళ్ళకిస్తే అంటే ఏంటి, ఎవరైతే ఈ రోల్ తీసుకుంటారో వాళ్ళు చాలా నాన్ జడ్జిమెంటల్‌గా ఉంటారు. వాళ్ళు మాట్లాడారనమాట ఇలాగా. ఓకే. ఓకే. ఇదొకటి. ఇదొక పద్ధతి అయితే ఇంకోటేంటంటే హోమ్ క్లెన్సింగ్స్ చేసినప్పుడు ఏదో ఒక ఎనర్జీ ఉండిపోతుంది. ఓకే. చాలా రోజులు ఇల్లు వాడలేదు. చీకటిగా ఉంది. ఆ! ఎనర్జీస్ గ్యాదర్ అవుతాయి. సో సినిమాలో చూపించింది కరెక్టే అన్నమాట. కరెక్ట్. పాత బంగ్లాలు అలా పోయినప్పుడు శబ్దాలు, గిబ్దాలు ఇవన్నీ. యాహ్! నా దగ్గర అంటే మాకు ఒక ముంబై నుంచి ఒక సుప్రసిద్ధమైన డాక్టర్. ఓకే. ఓకే. ఆమెకి వేరే దగ్గర ఇల్లు ఉంది. అందులో వాళ్ళు 10 రోజులుండి వచ్చేసారు. రాత్రంతా క్లోజ్డ్‌గా ఉంటుంది. నెలల తరబడి క్లోజ్డ్‌గా ఉంటుంది. వాళ్ళు ఒక 6 నెలలకెళ్ళి 10 రోజులు ఉండి వస్తారు. దానికోసం వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఓకే. ఒకరోజు వాళ్ళ కింద వాళ్ళు కాల్ చేసి వీళ్ళకి, ఏంటి ఎందుకు ఊరికే సౌండ్స్ చేస్తున్నారు, అదే పనిగా మ్యూజిక్ ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు అక్కడ లేరు. ఎవరు లేరు. ఒక పైనుంచి చాలా శబ్దాలు వస్తున్నాయి, మేము మీద న్యూసెన్స్ కేసు పెడతాం. మేము లేమురా బాబు అంటే, మీరు లేకుండా మ్యూజిక్ ఎలా వస్తుంది? వీళ్ళకి మతిపోయింది, వాళ్ళకి మతిపోయింది. సో అప్పుడు షీ కేమ్ టు అస్ సేయింగ్ దట్ హోమ్ క్లెన్సింగ్ కావాలి నాకు, సంథింగ్ ఇస్ రాంగ్ దేర్ అని. సో అప్పుడు ఆ క్లియరెన్స్ చేసిన తర్వాత ఇట్స్ ఆల్ ఫైన్ నౌ. ఓకే. అప్పుడు మాట్లాడతాం, ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, నీ బాధ ఏంటి, నువ్వెందుకు ఇక్కడ ఉండిపోయావు, ఇది నాదే ఇల్లు, ఇలా చెప్తాయి. నాదే ఇది, నువ్వెందుకు వచ్చావు, ఇన్నెవడు పిలిచాడు, ఇలాగే మాట్లాడతాయి. ఓకే. సో దట్స్ ఫైన్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే 2 రకాలుగా చూడొచ్చు. వామ్మో ఇవన్నీ ఉన్నాయా అని భయపడొచ్చు. దీని ఎజెండా భయాన్ని క్రియేట్ చేయడం కాదు, అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ఇవి కూడా ఉంటాయి, జస్ట్ బీ కేర్ఫుల్. ఇప్పుడు అవి మిమ్మల్ని ఏం చేయవండి, మీరు మాట్లాడుతుంటే కదా అవి అంటే మేము డివైన్ ఇన్వొకేషన్స్ చేసుకుంటామండి. అయితే ఇది నేను అడిగాను వన్ ఆఫ్ ది సెషన్స్లో, నాకు నేనే సెషన్స్ చేసుకున్నా. నాకే ఎందుకు ఇలాగా, నేనెందుకు ఐటీ నుంచి ఇలాగా ఇదేంటి భూతాలను వదిలించే దానిలాగా తయారయ్యాను అదే నాకు నేనే సెషన్ చేసుకున్నప్పుడు అడిగా. దే టోల్డ్ 14 లైఫ్స్ నుంచి ఐ హావ్ బీన్ డూయింగ్ దిస్ హీలింగ్ వర్క్. మీరు సో నాకు తెలియకుండానే ఐ హ్యావ్ క్రియేటెడ్ డిఫరెంట్ ఎనర్జీ విచ్ ఐ am నాట్ అవేర్ ఆఫ్, బట్ ది స్పిరిట్స్ ఆర్ అవేర్ ఆఫ్ మేబీ. సో మాకైతే ఇష్యూ ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఆత్మలతో మీరు మాట్లాడుతున్నప్పుడు లేదంటే ఆత్మలు మీలోకి రావు. సో కొన్ని మీడియేషన్ చేస్తుంటారు కదా, ఆ మీడియేషన్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళలాగా మాట్లాడడం, ఇట్లా ఊగిపోవడం, ఎరా ఇట్లా ఇట్లాంటివి ఉంటాయా? కొంచెం ఉంటాయండి, కానీ నాట్ కంప్లీట్లీ. అవునా? కొంచెం ఉంటాయి. అది ఎప్పుడంటే కాన్స్టిలేషన్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే. ఆ టైంలో మిమ్మల్ని చూడలేమేమో. ఇంకా అలా ఏం లేదండి, ఇట్స్ ప్రిటీ నార్మల్ గా ఉంటాము. కానీ అలాగా వచ్చినప్పుడు వాటి ఎమోషన్ ని మనం ఫీల్ అవుతాం. ఎక్స్ప్రెషన్ అనేది మనదే, వాటిది కాదు. ఓకే. ఓకే. వాటి ఫీలింగే మీ ఎక్స్ప్రెషన్ కదా? లేదు, అలా తీసుకోము. ఓకే, అయిపోతుంది అది న్యాచురల్ గానే, కానీ వి స్టాప్ దేర్ అండ్ దెన్ వి సీ. ఇంకొకటి ఏంటంటే ఆత్మలు శరీరంలోకి రావడము అనేది కొంచెం వెరీ రేర్. అవునా? జనాలు అనుకుంటారు ఆత్మ ఆవహించేసింది అని. పొసెషన్ అనేది రేర్, అంత ఈజీ కాదు. ఆరాలోకి వస్తాయి. ఆరాలో ఫుడ్ తింటూ ఉంటాయి. మనం పర్మిషన్ ఇవ్వకుండా ఏది మన ఆరాలోకి శరీరంలోకి రాదు. పర్మిషన్ ఏంటి? భయము, దాని వైపు ఉండే ఆలోచన. వస్తుందేమో, పోదేమో, అమ్మో నేను ఈ సినిమా చూసా ఇలాగే నాకు కూడా అవుతుందేమో, పక్క వాళ్ళకి ఇలా అయిందిట, అమ్మో నాకు కూడా వస్తుందేమో. ఈ జాతరలలో ప్రొసెషన్స్ లో కూడా కొందరు శివన్ దూలుతుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? కొంతవరకు ట్రూత్ ఉంటుందండి, కొంత ఎనర్జీ యాక్సెస్ చేస్తారు. ఇది ఎనర్జీ యాక్సెస్. ఓకే.
కంప్లీట్గా తీసేసుకోవడం కాదు, ఎనర్జీ యాక్సెస్ చేస్తారు. ఓకే. కొంత దే హ్యావ్ దేర్ హిస్టరిక్ స్టఫ్ గోయింగ్ ఆన్. అంటే అది ఫిజికల్ మెంటల్ హెల్త్ ఇష్యూసా మెంటల్ లేదంటే? ఇష్యూస్ వల్ల కూడా ఇది జరుగుతుంది. కానీ ఇది 100% అదే అని చెప్పలేము. ఓకే. ఓకే, రెండు ఉంటాయి. అచ్చా, రెండు రకాలు ఉంటుంది. రెండు ఉంటాయి, కానీ అచ్చా. జాగ్రత్తగా మనకి తెలిసిపోతుంది, ఓకే. మనకే అర్థమైపోతుంది. మరి నిజంగా దేవుడు వచ్చారా, ఆ, ఏదైనా ఆత్మ ఆవించిందా, ఊరికే యాక్టింగ్ చేస్తా తెలిసిపోతుంది. అన్ని తెలిసిపోతుంది. అచ్చా అచ్చా అచ్చా, ఓకే రైట్. మరి ఇప్పుడు మీరు ఇల్లు క్లెన్జింగ్ చేస్తా అంటున్నారు, స్పిరిచువల్ క్లెన్జింగ్ చేస్తారు కదా, అందరికి సాధ్యం కాదు కదా. అలా కాకుండా ఇప్పుడు రెంట్ ఇండ్లలో ఉంటారు, కొన్ని వందల మంది వస్తుంటారు పోతుంటారు ఒక్కో ఇంట్లోకి. ఎవరున్నారు, వాళ్ళు ఎవరు చచ్చిపోయారు, ఎవరు పోయారు మనకి ఏం తెలియదు. మనం డబ్బులు ఇస్తాము, రెంట్కుంటుంటాం. ఒక్కో ఇంట్లో మంచిగా అనిపిస్తుంటుంది మనకి, ఒక్కో ఇంట్లో చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుంటాం. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే రెంట్ ఇండ్లలో ఉండే వాళ్ళకి ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ క్లెన్జింగ్ అనే ప్రక్రియ మీ దాకా రాకుండా అంటే ఎవరైతే ఉంటున్నారో ఆ ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి ఏమైనా సింపుల్ రెమెడీస్ ఉంటాయండి? చెప్తామండి. 90% మా దాకా రావద్దనే ఓ చెప్తాం. గ్రేట్ గ్రేట్. ఎందుకు ఇంకా మీరు ఎక్కడ లేదు నేను అలా చెప్పను, నాకు ఫోన్ చేస్తేనే చెప్తా అంటారేమో లేదు అనుకున్నాను. లేదండి, అలా ఓకే. లేదు. ఓకే, ఏంటవుతుంది అంటే కామన్ మ్యాన్ ఎవరికైనా సరే ఈ సమస్య కామన్. ఓకే. ఓకే, రెంట్ ఇంట్లో ఉండొచ్చు, సొంత ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఎనర్జీస్ అనేవి సరిగ్గా ఉండకపోతే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మనకి, చిన్నప్పటి నుంచి తెలిసినవే చేసినవే. వెరీ ఫస్ట్ థింగ్ వెంటిలేషన్. ఓకే. వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఓకే రైట్. డోర్స్ ఓపెన్ చేసుకుని సన్ లైట్ అనేది సెకండ్ థింగ్. ఎక్కడ పడుతుందండి అపార్ట్మెంట్ లో సన్లైట్ అనేది? పడుతుంది, So, పడే luxury. అపార్ట్మెంట్స్ లేదనుకోండి, సరే ధూపం వేసుకోండి. అచ్చా రైట్. ధూపము ఈవినింగ్ టైంలో ధూపం వేసుకోండి. Okay. మేము క్లెన్సింగ్ సాల్ట్స్ అని, క్లెన్సింగ్ క్రిస్టల్స్ అని కూడా Oh. అప్పుడప్పుడు ఇస్తూ అచ్చా ఉంటాం. ఓకే. సో మా వర్క్షాప్స్లోనే అవైలబుల్ చేస్తాము, అవి తీసుకుంటారు. ఓకే. ఓకే, అవి ఎలా వాడాలి ఏంటి అనే గైడెన్స్ అనేది తర్వాత ఇస్తాం. ఓకే. లేదు అంటే ఇప్పుడు మంత్రా చాంటింగ్, ఇంట్లో మంత్రా చాంటింగ్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా నెగిటివిటీకి ఇది ఉండదు. ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మనస్తత్వం. ఓకే. సంతోషంగా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎక్స్పాన్షన్లో ఇవేమి ఉండలేవు. ప్రేమ ఎక్కడుందో అవి పారిపోతాయి. అచ్చా అచ్చా. ఓకే, కానీ అది ఎక్కడ ఉంటుందండి ప్రేమ? అవును, మనల్ని మనం ట్రాన్స్ఫార్మర్స్ గా తయారు చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. ఏదైనా చేయొచ్చు, మంత్ర చాంటింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇవి ఎవరి చేతుల్లో ఉండేవే కదా. లేదు అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టా ఓపెన్ చేసిన రకరకాల హారతులు, రకరకాల ఇవి చెప్తూ ఉంటారు. ఓకే, కానీ సింపుల్గా చేసుకునేవి ఇలాంటి వాటిల్లో మీ అందుబాటులో ఉండేవి ఎల్లో మస్టర్డ్, బ్లాక్ మస్టర్డ్ ఇవి ఉంటాయి కదా, కర్పూరము, లేదంటే ఇవి లవంగాలు, లేదు అంటే ఇదేంటి సాంబ్రాణి. బెస్ట్ సాంబ్రాణి బెస్ట్. ఓకే, ఈజీ, అన్ని చోట్ల దొరుకుతుంది. బొగ్గులు లేవు, సరే కొబ్బరికాయ పీచు ఉంటుందా, దాని మీదనే వేసుకోవచ్చు. ఓకే, ఎలాగైనా వేసుకునైనా సరే ఇంటి చుట్టూ తిప్పండి. ఓకే, ఆ పొగని బయటకు కూడా వెళ్ళేటట్టు చూసుకోండి, అందులోనే ఉంచుకోకుండా. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్ టిప్స్. అలాగే రోజు ఒక దీపం పెట్టడం ఇంపార్టెంట్ అండి. ఓకే, లైట్ ఉన్న చోట డార్క్ లేదు.